కళ్ళ ముందు కారు చీకటి. ఎడారి పర్వతాల మధ్య రైలు వేగంగా దూసుకుపోతుంది. ఒక్కసారిగా ఆకాశమంతా భయంకర శబ్దాలు. ప్రయాణికులు షాక్లో మునిగిపోయారు. కళ్ళ ముందు జరుగుతున్న విషయం అర్థమయ్యేలోపే బందీలుగా మారిన 400 మంది పైగా నిర్భాగ్యులు. ఇది సినిమాలోని సన్నివేశం కాదు. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో జరిగిన ఒక భయంకర దాడి. అదే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్. ఈ ఘటన అనుకోకుండా జరిగిందా, లేదా దీని వెనుక దశాబ్దాలుగా అణిచివేయబడుతున్న ఓ విప్లవ ఉద్యమం ఉగ్రరూపం దాల్చిందా? ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వారి గత చరిత్ర ఏంటి? ఇది భవిష్యత్తులో పాకిస్తాన్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి. మార్చి 11, 2025 మంగళవారం పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో ఓ భయంకర ఘటన చోటు చేసుకుంది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు క్వెట్టా నుండి పెషావర్ వెళ్తుండగా గుడలార్ పీరు కోనేరి మార్గం మధ్య బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ హైజాక్లో 182 మంది ప్రయాణికులను బంధించారని సమాచారం. వీరిలో సైనికులు, పోలీసు అధికారులు కూడా ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. బిఎల్ఏ దుండగులు రైలు డ్రైవర్ను తీవ్రంగా గాయపరిచారు. తద్వారా రైలును పూర్తిగా నిలిపివేశారు. భయంతో రైల్లోని ప్రయాణికులు విలవిల్లాడిపోతుండగా దాదాపు 400 మందికి పైగా ప్రజలను బందీలుగా పట్టుకున్నారు. ఆ దాడి అంతా పక్కా ప్లాన్తో చేసినట్టే కనిపిస్తోంది. దాడికి నాయకత్వం వహించిన ముఠాలు చూసుకుంటే మజీద్ బ్రిగేడ్, ఎస్టీఓఎస్ యూనిట్, ఫతే స్క్వాడ్, జిరాబ్ యూనిట్స్ ఒకేసారి కలిసి పాకిస్తాన్ ఆర్మీ మీద విరుచుకుపడ్డాయి. ఇక ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపడితే బందీల ప్రాణాల మీద ప్రమాదం తప్పదని బిఎల్ఏ స్పష్టం చేసింది. అసలు ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అంటే ఏంటి? వారు దేనికోసం ఇదంతా చేస్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. 1947లో పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు బెలూచిస్తాన్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండేది. కానీ 1948లో ఖాన్ ఆఫ్ ఖలాత్ అనే బలోచ్ రాజును బలవంతంగా ఒప్పించి పాకిస్తాన్లో కలిపారు. అప్పటి నుంచి బలోచ్ ప్రజలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయినట్టు భావిస్తూ తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఇది 1960ల నాటి ఉద్యమం అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెద్దగా విజయాన్ని సాధించలేకపోయారు. బెలూచిస్తాన్ ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రదేశం. అక్కడ నూనె, న్యాచురల్ గ్యాస్, ఖనిజాలు, బంగారం, రాగి, యురేనియం వంటి ఖరీదైన వనరులు ఉన్నాయి. కానీ వీటన్నిటిని పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందని, స్థానిక ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని బిఎల్ఏ ఆరోపిస్తోంది. బెలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి సామాన్య ప్రజలను ఎత్తుకెళ్లడం, గుంపులుగా కాల్చివేయడం, మహిళలపై అఘాయిత్యాలు జరగడం లాంటి దారుణ ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. పాకిస్తాన్, చైనా కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. దీని పేరు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇది చైనా నుంచి బెలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ వరకు కొనసాగుతుంది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంత వివాదాస్పదంగా మారింది? ఈ ప్రాజెక్ట్ వెనుక చైనా పథకం ఏంటి? దీనివల్ల మన దేశానికి ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఈసి అనేది చైనా, పాకిస్తాన్ మధ్య ఒక భారీ మౌలిక వనరుల అభివృద్ధి ప్రాజెక్ట్. దీని కింద రోడ్లు, రైలు మార్గాలు, ఎలక్ట్రిక్ ప్లాంట్లు, నౌకాశ్రయాలు, పరిశ్రమలు మొదలైనవి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ $62 బిలియన్ పైగా విలువ చేసే భారీ పెట్టుబడులతో నడుస్తోంది. దీని ప్రధాన లక్ష్యం చైనా నుంచి బెలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ వరకు నేరుగా ఒక రవాణా మార్గాన్ని నిర్మించడం. సిపిఈసిలో 90% బడ్జెట్ బెలూచిస్తాన్లోనే ఖర్చు అవుతోంది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం ఒక్క ఉపాధి అవకాశం కూడా రావడం లేదు. అందుకే బిఎల్ఏ 2018లో చైనా కాన్సులేట్పై ముంబై తాజ్ అటాక్ మాదిరిగా దాడి చేసింది. సిపిఈసి మొత్తం 3000 కిలోమీటర్ల పొడవునా సాగుతోంది.
దీని ప్రధాన మార్గం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా వెళ్తోంది. ఇది చైనా, పాకిస్తాన్ మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పెంచుతోంది. పంజాబ్, సింధ్ రాష్ట్రాల ద్వారా కొనసాగి బలూచిస్తాన్ రాష్ట్రంలోని గ్వాదర్ పోర్ట్ వద్ద ముగుస్తుంది. ఈ మార్గాన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ అనే చైనా ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా చైనా తన సరుకులను తక్కువ ఖర్చుతో మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్ కంట్రీస్కి రవాణా చేయగలదు. సిపిఈసి ప్రాజెక్ట్ చైనాకు చాలా కీలకం. ఎందుకంటే గ్వాదర్ పోర్ట్ ద్వారా చైనా నేరుగా అరేబియన్ సముద్రం మీద పట్టు సాధిస్తుంది. సిపిఈసి ద్వారా చైనా భారతదేశానికి వ్యతిరేకంగా భౌగోళిక ఆధిపత్యం పెంచుకుంటోంది. ఇది మన దేశ భద్రతకు ప్రమాదకరం. అమెరికా వాణిజ్య ప్రభావాన్ని తగ్గించడానికి చైనా ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్ ఈ ప్రాజెక్ట్ వల్ల పేదరికం తగ్గుతోందని చెబుతోంది. కానీ నిజానికి ఇది పాకిస్తాన్ను అప్పుల ఉచ్చులో ముంచేస్తుంది. ఎందుకంటే చైనా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకొని ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. పాకిస్తాన్ ఈ రుణాలను గనుక తీర్చలేకపోతే సిపిఈసిపై చైనా పూర్తి అధికారాన్ని సాధిస్తుంది. ఇప్పటికే శ్రీలంక హంబన్టోటా పోర్ట్ను చైనా ఈ విధంగానే స్వాధీనం చేసుకుంది. బిఎల్ఏ ఇప్పటికే చైనా ఇంజనీర్లపై, సిపిఈసి పనులపై పలు దాడులు చేసింది. అయితే ఈ దాడి కూడా ఆ వ్యతిరేకతలో భాగమేనా అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బిఎల్ఏ ఇలాంటి దాడులను గతంలో కూడా చేసింది. ముఖ్యంగా 2022లో తాలిబాన్, అమెరికా మధ్య సంధి కుదిరిన తర్వాత బిఎల్ఏ తమ దాడులను మరింత పెంచింది. రీసెంట్గా 2024లో 1600 మందికి పైగా ఉగ్రదాడుల్లో చనిపోయారు. ఎందుకు ఈ రైలుని టార్గెట్ చేశారు? పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనే ప్రాంతం ఎప్పటి నుంచో భద్రతా సమస్యలకు నిలయంగా మారింది. ఈ బిఎల్ఏ మిలిటెంట్ గ్రూప్ అనేక ఏళ్లుగా స్వతంత్ర బెలూచిస్తాన్ కోసం పోరాడుతోంది. వాళ్ళ దృష్టిలో పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళను దోపిడీ చేస్తుంది. బిఎల్ఏ హైజాక్ చేసిన రైల్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారనే సమాచారం ముందుగా లీక్ అయిందా, లేదా ఇది బిఎల్ఏ ఉగ్రవాదులు ముందుగానే ప్లాన్ చేసిన హైజాక్ మిషన్ మాత్రమేనా? బిఎల్ఏ వారు తాము 20 మంది సైనికులను హతమార్చామని, మరిన్ని ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం సైనికులు ఉన్నారని ఒప్పుకోవడం లేదు. ఇది మాత్రం చాలా పెద్ద ట్విస్ట్. ఎందుకంటే ఈ విషయాన్ని ఒప్పుకుంటే ప్రభుత్వం ఆర్మీపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది పాకిస్తాన్ భద్రతా యంత్రాంగంపై పెద్ద దెబ్బ అవుతుంది. ముఖ్యంగా ప్రజల్లో భయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం 150 మందికి పైగా ఆర్మీ సిబ్బంది రైల్లో ఉన్నారని తెలిసింది. అంటే ఈ దాడి సాధారణంగా ప్రయాణికులపై జరిగిందని చెప్పలేం. ఇది నేరుగా పాకిస్తాన్ సైన్యంపై జరిగిన ఓ పెద్ద దాడి. భద్రతా దళాలు రైలును మరియు బందీలను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ ఈ ట్రైన్ ఒక టన్నెల్ లోపల మోడర్న్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ పనిచేయని చోట ఉంది. పర్వత ప్రాంతం కావడం, కమ్యూనికేషన్ సమస్యలు భద్రతా దళాలకు మరింత సవాలుగా మారాయి. బిఎల్ఏ మిలిటెంట్లు భద్రతా దళాలు దాడి చేస్తే బందీలను హత్య చేస్తామని హెచ్చరించారు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ప్రస్తుతానికి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇది సాధారణ హైజాక్ కాదని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో ఉన్న దేశం. మిలిటెంట్ గ్రూప్స్ పెద్ద ఎత్తున మళ్ళీ రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత బిఎల్ఏ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మిలిటరీకి చాలా పెద్ద సవాల్. ఈ పరిస్థితిని పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈ సాధారణ రైలు ప్రయాణం వందల మంది ప్రయాణికుల ప్రాణాలను ఉగ్రవాదుల చేతుల్లోకి నెట్టేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది? మిలిటరీ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తుందా, లేక రక్తపాతం తప్పదా? ఈ హైజాక్లో కొన్ని కీలక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. బిఎల్ఏకి అంత పెద్ద రహస్య సమాచారం ఎలా లభించింది? పాకిస్తాన్ మిలిటరీని ఇలా హైజాక్ చేయడం అంటే అంతర్గతంగా ఎవరో సహాయపడుతున్నారా? ఈ ఘటన పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు ఓ పెద్ద గుణపాఠంగా మారింది. ఇది బిఎల్ఏ ప్రాబల్యం పెరుగుతుందనే సంకేతాన్ని ఇస్తోంది. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మిలిటెంట్ గ్రూప్ను అణిచివేయగలదా, లేక బెలూచిస్తాన్ వేరే దేశంగా మారే రోజు దగ్గరికి వస్తోందా? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.